ఈ మధ్య కాలంలో కల్తీ అనేది మనం ఫుడ్ లో చూస్తున్నాం, వస్తువులో చూస్తున్నాం. లాస్ట్ కి ఇప్పుడు చదువులో కూడా కల్తీ వచ్చేసింది. అది ఎలా అంటారా? అయితే ఈ వీడియో చూసేసండి ఒకసారి. ఈ రోజు మధ్యాహ్నం మాకు అయితే కాల్ వచ్చింది, పేరెంట్స్ మీటింగ్ ఉంది రావాలని చెప్పి. నాకైతే వెళ్ళడం కుదరదు కాబట్టి బావ డ్యూటీ నుంచి అయితే వెళ్ళారు. అండ్ వెళ్ళాక యూనిట్ టెస్ట్లు అయ్యాయి అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇంకా రిజల్ట్స్ చూసేసరికి నాకైతే షాక్. అన్నింట్లోనూ 7కి 7, 5కి 5, 4కి 4 మొత్తం A to Z 20కి 20 మార్క్స్ ఇచ్చేసారు. నా కూతుర్లో ఇంత టాలెంట్ ఉందని నాకు చిన్న డౌట్ అయితే వచ్చింది. నేనైతే ఇలా ప్రయత్నించాను అనమాట. నీకు ఇప్పుడు ఈ ఎగ్జామ్ బుక్ ఉంది కదా, ఎగ్జామ్ పేపర్స్ అవి ఇస్తాను రాయు. తను సరే అనేసరికి నాకు ఇంకా డౌట్ వచ్చింది. ఏంటి విసుక్కోకుండా చేసేస్తాను అన్నదని. నేను మీరు చూసినట్లయితే లైన్స్ కూడా లైట్ గానే చెరిపాను. అంతగా ఉంచినప్పుడు కూడా చాలా మిస్టేక్స్ అనేవి చేసిందని చూడండి. అలా చాలా మిస్టేక్స్ చేసింది. ఇంకా నేను దగ్గరుండి కూర్చొని చెప్పాను. అది ఉండి నేను ఒక్కదాన్ని కూర్చొని దాని ఒక్కదానికి చెప్పినప్పటికీ అది అన్ని మిస్టేక్స్ చేసింది. అంతమంది పిల్లల్లో అది అంత పర్ఫెక్ట్ గా చేసింది అంటే ఎవరు నమ్ముతూ ఇలా అన్నమాట. చాలా చీటింగ్ అయితే చేస్తున్నారు కూడా. ఏజ్ పిల్లలు ఉండి ఇలా మీకు గాని టెస్ట్లు అయ్యాయి అనేసి పేపర్స్ ఇవ్వగానే మీరు గుట్టిగా నమ్మేయకండి. మన అమ్మాయిలు అయితే అప్పుడులో ఏమి ఎడ్యుకేటెడ్ లేదు కాబట్టి టీచర్లు ఏం చెప్తే అవి నమ్మేవారండి. అప్పుడు ఇంత దరిద్రంగా అయితే ఎవరు ఉండేవారు కాదు. సో మనకి కొంచెం ఎడ్యుకేట్ మైండ్ సెట్ అయితే ఉంది కదా. సో నేనైతే అవన్నీ చేరిపేసి ఇలా ట్రై చేశాను. అన్నిట్లో కూడా హాఫ్ కూడా మార్క్స్ రాలేదు. ఇదంతా ఎందుకు వాళ్ళు చేశారని లాస్ట్ లో ఆలోచిస్తే బిల్ వచ్చేసి 600 వేశారు. ఓన్లీ యూనిట్ ఒక్కటికి 600. అంటే వాళ్ళు పేరెంట్స్ డబ్బులు ఇచ్చినప్పుడు ఫీల్ అవ్వకుండా ఉండాలని ఇలా మార్క్స్ వేశారో తెలీదు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా తెలియదు. నాకైతే హిందీ వచ్చి ఉంటే మాత్రం ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిండదండి. మా హస్బెండ్ కంటే వదిలేలే అనేసి. మీ సరౌండింగ్ లో గానీ ఇలా ఏమైనా చీటింగ్స్ చేస్తే మాత్రం మీరైతే అసలు వదలదు. ఎందుకంటే అంత తెలుగు వాళ్ళే కదా, ఇచ్చి పడేయండి. అంతలా ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వాళ్ళ మీద ట్రస్ట్ పెట్టే కదా మనం పిల్లలు పంపిస్తాం. ఇంకా వాళ్ళు అలాంటి మార్క్స్ అవి చూపిస్తే మన పిల్లలు బాగా చదువుతున్నారని మనం కూడా కొంచెం కేర్లెస్ చూపిస్తాం కదా, ఎలాగో చదువుతున్నారని. సో ఇలా చీటింగ్ చేసే వాళ్ళకి మాత్రం మీరు ఊరుకోకండి. ఉంటా, బాయ్.